ఉద్ధవుడు విదురునితో ఇలా అన్నాడు. ఆ సర్వేశ్వరుడు శత్రువులు చేసే అపరాధాల చేత మనస్సు బాధపడుతున్నా కృపాపూర్ణ హృదయుడై ఉంటాడు. పుట్టిన నాటి నుండి ప్రయత్నపూర్వకంగా తప్పులు చేసే శిశుపాలునికి ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో అందరూ చూస్తుండగానే యోగులకు కూడా తెలియరాని ఉన్నత పదాన్నిచ్చాడు. కౌరవ పాండవులు సైన్యాలతో కలిసి వెళ్లి యుద్ధభూమిలో శ్రీకృష్ణుని ముఖపద్మామృతాన్ని కన్నులతో త్రాగి అర్జునుని బాణసమూహంతో కలిగిన గాయాలతో పవిత్ర శరీరులై తుదకు మోక్షపదం పొందారు. పుణ్యాత్మ, శ్రీకృష్ణుడు భగవంతుని భక్తుడు, పరమ భాగవత శ్రేష్ఠుడు అయిన ఉగ్రసేనుని సేవించటం ఆశ్చర్యం కాదు. కానీ తనను చంపదలచి స్తనాలలో విషం నింపుకుని పాలిచ్చిన దుష్టబుద్ధి పూతనకు తన స్తన్యమును తాగించి పెంచిన యశోదాదేవి కూడా అందుకోలేని పరమపదాన్ని దయాపూర్ణ చిత్తుడై ఇచ్చాడు అని ఉద్ధవుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. కొంగొత్త తెల్లతామర రేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణుని జననం, ఆయన చరిత్ర చక్కగా చెబుతాను విను. ధరణిభరంబు బాపుటకు తామర సాసను ప్రార్థనన్ రమావరుడల కంసబంధన నివాసమునన్ వసుదేవ దేవకీవరులకు నుద్భవింప బలవంతుడు కంసుడు హింససేయునన్ వెరపున అర్ధరాత్రి సుతునింగొనియవు వసుదేవుడిమ్ములన్. భూభారాన్ని పోగొట్టమని బ్రహ్మదేవుడు ప్రార్థించటం చేత శ్రీమన్నారాయణుడు కంసుని కారాగారంలో నివసిస్తున్న దేవకీ వసుదేవులకు జన్మించాడు. బలవంతుడైన కంసుడు హింసిస్తాడేమో అనే భయంతో ఆ వసుదేవుడు అర్ధరాత్రి పూట తన పుత్రుని తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు. జయ శ్రీకృష్ణ.